Hey, hello guys, welcome back to our channel. I am Miss Mechanic Basha from Nellore. ఈ రోజు మా వర్క్షాప్లో మేమైతే ఈ CBZ వెహికల్కి బోర్ అయితే చేయబోతున్నాము. అండ్ వెహికల్ విషయానికి వస్తే వెహికల్ వచ్చేసి హీరో హోండా CBZ అండ్ మోడల్ వచ్చేసి 2008 మోడల్ అనమాట. అండ్ మీకు తెలిసిందే అప్ టు 2010 వరకు వచ్చిన ఈ CBZ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇంజన్ అనేది సూపర్గా ఉండే ఇంజన్స్ అనమాట. సో కస్టమర్ వచ్చేసి దీన్ని సెకండ్ హ్యాండ్లో పర్చేస్ చేశారు అండ్ ఇంజన్ అనేది బాగుంటుంది కాబట్టి సో దాన్నే రిపేర్ చేసుకొని రీయూజ్ చేసుకుందన్న పర్పస్ అయితే తీసుకున్నారు. అండ్ దీని ఇంజన్ విషయానికి వస్తే ఇంజన్ అనేది పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, జస్ట్ బోర్ అయితే వచ్చిందనమాట. సీల్డ్ ఇంజన్ ఇది. సో ఇంజన్ ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు, ఎందుకంటే జస్ట్ వైట్ స్మోక్ వస్తుంది. రింగ్స్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే బోర్ మీద గీతలు పడి ఉండొచ్చు, దానివల్ల అయితే వైట్ స్మోక్ వస్తుంది. సో జస్ట్ మనం దాన్ని ఓపెన్ చేసుకొని ఆ బోర్ని కట్ చేసుకొని పిస్టన్ అనేది ఉషా పిస్టన్తో సెట్ చేసుకున్నామంటే బండి పర్ఫెక్ట్ కండిషన్లో వచ్చేస్తుంది. అండ్ ఎలాగో మనము బోర్ అనేది ఓపెన్ చేస్తున్నాము, సో హెడ్ కూడా ఓపెన్ చేయాలి కాబట్టి ఆ హెడ్ కూడా హెడ్ ల్యాపింగ్ చేయించేసి కొత్త వాల్ సీల్స్ వేయించేసామంటే సెట్ అయిపోతుంది హెడ్ కూడా. అండ్ ఎలాగో బోర్ అనేది రీకండిషన్ కాబట్టి మీకు అప్ టు ఇంకొక నెక్స్ట్ 50,000 to 70,000 కిలోమీటర్స్ అనేది మీరు హ్యాపీగా అయితే తిరగవచ్చు అనమాట ఈ బండి మీద. అండ్ దట్టు మనము కొన్నిసార్లు ఈ బైక్ బోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు కొన్ని పార్ట్స్ అనేవి మంచిగా ఉన్నా మళ్ళీ రీయూజ్ చేయలేము, ఎందుకంటే వన్ టైం యూజబులే. ఫర్ సపోజ్ ప్యాకింగ్స్ కానివ్వండి, అదేవిధంగా దాని మీద వచ్చే హెడ్ బీడింగ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి యూజ్ చేయగలం, మళ్ళీ వాటిని రీయూజ్ చేసుకోలేము. సో వాటిని మళ్ళీ కొత్తగా మనం బోర్ చేస్తున్న ప్రతిసారి కూడా వేస్తూ ఉండాలన్నమాట, ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా. అండ్ దీనికి పిన్ అయితే తీస్తున్నారు. అండ్ మ్యాక్సిమం ఇది వచ్చేసి స్టాండర్డ్ బోరే. అండ్ స్టాండర్డ్ బోర్కి 0.25 పిస్టన్తో మనము తీసుకొని బోర్ కటింగ్ చేసుకొని దాన్ని వేసుకుంటే మంచిగానే ఉంటుంది, మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. సో బోర్ చేసిన ప్రతిసారి కూడా మనము మైలేజ్ కోసము కార్బొరేటర్ కొంచెము అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకోకపోతే మళ్ళీ మైలేజ్ అనేది రాదు. చూడండి దీని మీద గీతలు పడిపోయాయి బోర్ మీద. సో దానివల్ల ఇదైతే మనకి వైట్ స్మోక్ రావడం అనేది జరిగింది. నేను ఇది వచ్చేసి టైం ల్యాప్స్లో పెట్టాను వీడియో. సో టైం ల్యాప్స్లో చకచకమని చెప్పేసి ఆయిల్ తీసేశారు. అదేవిధంగా క్లచ్ ఓపెన్ చేసుకోవాలి, క్లచ్ కూడా ఓపెన్ చేస్తాడు ఇప్పుడు. అంటే కిక్ రాడ్ ఓపెన్ చేశాడు, క్లచ్ అండ్ సప్ అని చెప్పి ఓపెన్ చేశాడు. యాక్చువల్లీ టైం ల్యాప్స్లో కొన్ని వీడియోస్ చేయాలి, చూద్దాం నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో టైం ల్యాప్స్లో కూడా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ దీనిలో చూడండి ఇంజన్ అనేది మంచిగా లేదు, అసలు ఎంత బ్లాక్ అయిపోయిందో చూడండి. ఇంజన్ అసలు ఇంత బ్లాక్ అయ్యేంత వరకు బండిని మనం యూజ్ చేయకూడదు. ఇన్ కేసు అలానే యూజ్ చేస్తున్నామంటే మన బైక్లో పార్ట్స్ అనేవి కూడా డ్యామేజ్ అయిపోతాయి. అండ్ దీని లోపల ఏదైతే నట్టు ఉందో దాన్ని అయితే ఆల్రెడీ బాగా కొట్టి పట్టేస్తున్నారు. సో దాన్ని మళ్ళీ మనము కొట్టే ఓపెన్ చేయాలి, దాన్ని స్పెషల్ టూల్ ఉపయోగించి అయితే ఓపెన్ చేయలేము. చూడండి ఎలా కొట్టేస్తున్నారు ఆల్రెడీ దాన్ని. సో దాన్ని మళ్ళీ మనం కొట్టే ఓపెన్ చేయాలి, స్పెషల్ టూల్ అనేది ఇక్కడ వర్కౌట్ అవ్వదు. అండ్ క్లచ్ ప్లేట్స్ విషయానికి వస్తే దీనికి క్లచ్ ప్లేట్స్ అనేవి 60% పోయాయి, 40% ఉన్నాయి. అండ్ కస్టమర్కి సజెస్ట్ చేసాము ఎలాగో ఓపెన్ చేసుకుంటున్నాం కదా, సో క్లచ్ ప్లేట్స్ కూడా రీప్లేస్ చేసుకోండి, బండి అనేది మంచిగా ఉంటుందని చెప్పేసి. సో కస్టమర్ ఓకే చెప్పారు. క్లచ్ ప్లేట్స్ అనేవి ఓపెన్ చేసి దీనికి క్లచ్ ప్లేట్స్, క్లచ్ డిస్క్లు అండ్ ఐరన్ ప్లేట్స్ మొత్తం సెట్ అనేది అవైలబుల్గా ఉంటుంది, దాన్ని వేసేద్దాం. అండ్ ఇంకొక మంచి థింగ్ ఏంటంటే దీంట్లో ఈ హీరో హోండాలో ఉండే CBZ అండ్ హోండాలో ఉండే యూనికాన్, ఈ రెండింటికి కూడా వచ్చే స్పేర్ పార్ట్స్ అనేవి ఆల్మోస్ట్ సేమ్ అనమాట. సో హోండాలో ఉండే స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి దీనికని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ హీరోలో స్పేర్స్ దొరక్కపోతే, ఈ హీరో హోండా CBZ వెహికల్కి స్పేర్స్ అనేవి దొరక్కపోతే హోండా యూనికాన్ స్పేర్ పార్ట్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. క్లచ్ ప్లేట్స్ కానివ్వండి, ఈవెన్ త్రో బోర్ కూడా అదే యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అనేది ఏం లేదు. అండ్ దీనికైతే ఇప్పుడు క్లచ్ అయితే ఓపెన్ చేసాము. సో దీని కండిషన్ కూడా చెక్ చేద్దాం మంచిగా లేదని చెప్పేసి. ఆల్మోస్ట్ అయితే వెళ్ళిపోయాయి, మనకి రన్నింగ్లోనే అర్థమైపోతుంది. సో ఎంతవరకు అయితే క్లచ్ ప్లేట్స్ ఉన్నాయని చెప్పేసి ఆ పికప్ని బట్టే మనం చెప్పగలము మంచిగా ఉన్నాయా లేదా అని చెప్పేసి. పర్లేదు, ఇంజన్ కండిషన్ అయితే వెల్ అండ్ గుడ్. సో 2008 మోడల్ నుంచి ఇప్పటిదాకా అంటే మామూలు విషయం కాదు కదా. అప్పట్లో వచ్చిన ఆ బైక్స్కి ఉండే స్టెబిలిటీ అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అలాంటివి. చూడండి క్లచ్ అంతా ఎంత నీట్గా ఉందో, అసలు చాలా నీట్గా ఉంది. ఓకే, బోర్కి అయితే పంపించేసాం. ఇప్పుడు బోర్ అయితే వచ్చేసింది. సో స్టడ్స్ అనేవి సెటప్ చేస్తున్నాము. సో బోర్కి ఇచ్చడానికి స్టడ్స్ అనేవి కరెక్ట్గా పెట్టేశారు.
అంటే ఇది ప్యాకింగ్, ఇది బోర్ ప్యాకింగ్ అనమాట. ఈ బోర్ ప్యాకింగ్ అనేది మనకి ఎక్కడ కూడా క్రాక్స్ కానీ బ్రేకింగ్స్ కానీ లేకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా వేసుకోవాలి. ఇన్ కేస్ బ్రేక్ వచ్చిందంటే మళ్ళీ మనం ఖచ్చితంగా బోర్ అంతా ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ బోర్ పిన్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి. ఆ బోర్ పిన్ కానీ పొరపాటున హోల్లో కానీ పడిందంటే డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోతుంది, అంటే ఇంజన్ ఛాంబర్స్లోకి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా ఇంజన్ ఛాంబర్స్లో ఏ చిన్న పార్ట్ వెళ్ళినా కానీ మనం ఇంజన్ అంతా ఓపెన్ చేసుకోవాలి. సో జాగ్రత్తగా అక్కడ ఏదైనా గుడ్డ కానీ ఏదైనా అడ్డం పెట్టుకొని ఆ పిన్ అనేది సెట్ చేసుకోవడం బెటర్, లేకపోతే ఆ పిన్ అనేది లోపలికి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ. కొంచెము ఆయిల్ కూడా వేసుకోవాలి పిస్టన్ మీద, సో అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఆయిల్ రింగ్స్ ఉన్నాయి కదా, ఆయిల్ రింగ్స్ మీద కొంచెం ఆయిల్ డిప్ చేసుకోవాలి. అదేవిధంగా టాప్ మీద కూడా కొంచెం ఆయిల్ డిప్ చేసుకొని పిస్టన్ అనేది సెట్ చేసుకోవాలి. అండ్ ఇంజిన్ ఆయిల్ చూడండి, మనమైతే యాక్చువల్గా క్యాస్ట్రాల్ యూస్ చేస్తాము, కాకపోతే కస్టమర్ ఇప్పుడు ఈ ఆయిల్ తీసుకొచ్చారు కాబట్టి కార్స్ అనే ఆయిల్ దాన్ని యూస్ చేయమన్నారు, సో దాన్ని యూస్ చేస్తున్నాము. కస్టమర్ ప్రిఫరెన్స్, కస్టమర్ వచ్చేసి క్యాస్ట్రాల్ ఏమంటే క్యాస్ట్రాల్ వేస్తాం, వాలోనిల్ ఏమంటే వాలోనిల్ వేస్తాం, కార్స్ ఏమంటే కార్స్, లేకపోతే మోటో ఏమంటే మోటో. ఏదైనా కూడా కస్టమర్ ప్రిఫరెన్స్ని బట్టే. బట్ నా ప్రిఫరెన్స్ ఏంటంటే క్యాస్ట్రాల్ మంచిగా ఉంటుందని చెప్పేసి నా సజెషను. అండ్ హెడ్ అయితే నెక్స్ట్ హెడ్ ఎక్కించాలి, బోర్ అయితే ఎక్కించేసాము. స్టడ్కి సెటప్ చేసుకుంటున్నాం అంతా కూడా. మంచిగా ఉంటుందండి ఈ CBZ వెహికల్, మనకి ఆన్ రోడ్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది. అదేవిధంగా అప్పట్లో CBZ వెహికల్కి పోటీ ఏదైనా వచ్చిందంటే FZ అండ్ CBZ కూడా రెండు కూడా అప్పట్లో మార్కెట్లో లాంచ్ అయ్యి చాలా పోటాపోటీగా అయితే నడిచింది. దాని తర్వాత ఆబ్వియస్లీ హీరో హోండాలో సపరేషన్ అనేది జరిగి హీరో సపరేట్ అయిపోయింది, హోండా సపరేట్ అయిపోయింది. దాని తర్వాత ఈ CBZ వెహికల్కి ఉండే డిమాండ్ అనేది తగ్గిపోయింది. ఫైనల్లీ మనకి బోర్ అనేది ఎప్పుడు వస్తుంది బైక్కి బోర్ అనేది లైక్ ఎన్ని కిలోమీటర్స్కి వస్తుంది అని చెప్పేసి పర్టికులర్గా చెప్పలేము, ఎందుకంటే కంప్లీట్లీ ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ ద మెయింటెనెన్స్. ఫర్ సపోజ్ మీరు రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయించి కరెక్ట్గా బండిని ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తూ యూజ్ చేశారంటే అప్ టు 1 lakh kilometers వరకు కూడా బోర్ రాదు కొన్ని వెహికల్స్కి. కొన్ని బైక్స్కి అయితే 20,000 kilometersకే బోర్ అనేది వచ్చేస్తుంది, ఎందుకంటే మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి. ఇంజిన్ ఆయిల్ ఎప్పుడు మనము టైం టు టైం మారుస్తూ ఉండాలి, రెగ్యులర్ జనరల్ సర్వీస్ చేయించుకుంటూ ఉంటే మన బైక్ అనేది అప్ టు 1 lakh kilometers వరకు హ్యాపీగా తిరగచ్చు, అంత లైఫ్ ఉంటుంది వెహికల్ ఇంజన్కి. సో మీ బైక్కి కూడా ఏదైనా ఇంజన్ వర్క్స్ ఉంటే మన షాప్ని అయితే విజిట్ చేయండి. మన షాప్ అడ్రస్ వచ్చేసి హోటల్ రియాజ్ ఆపోజిట్గా ఉంటుంది. అండ్ నా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మన ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను. ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.